మానికి స్తోత్రం, పరిశుద్ధ మానికుతులు, పరిశుద్ధ మానికుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. హల్లెలూయా. కళ్ళు మూసుకుంట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, నీ బంగారు పరిశుద్ధ నామముతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో నీ పాసనకు అందరిని తోడుకుని వచ్చినందుకు వందనాలు. నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా పవిత్రాత్మ నీవే మా బోధకులైంది ఒక్కొక్కరికి బోధించి మనం బలపరిచి నీ అందు స్థిరపరిచి సత్యము ప్రతి చేయమని అల్పిన మరుగుపరిచి వాకి ప్రత్యక్షపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిల్లారా, ప్రభు ప్రేమించి మరోసారి రాత్రికాల సమయంలో మనల్ని ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనం సమకూర్చినందుకు నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన బిల్లారా, మనం గత దినం నుంచి కూడా ప్రియం ద్వారా ఈ దినాల్లో మరి ప్రచురమైనటువంటి ఒక తప్పుడు ఉపదేశం గురించిన విషయాన్ని గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. అదేమనగా, ఒకసారి రక్షింపబడితే ఇంకెప్పటికి రక్షింపబడి ఉంటుంది, అంటే రక్షణ అలాగే నిలిచి ఉంటుంది, రక్షణ పోదు, కాబట్టి ఎలాగైనా జీవించవచ్చు అన్నటువంటి యొక్క అభిప్రాయము, బోధ ఈ దినాల్లో దేవుని సంఘములో ప్రియమైన బిల్లారా ప్రచురంలో ఉంది. అలాగే చాలా మంది విశ్వాసులు కూడా ఇలాంటి భ్రమలో ఉంటూ ఉన్నారు. ఏమంటే, నేను యేసును నమ్ముకున్నాను, మరి మారుమనసు పొందాను, బ్యాప్టిజం పొందాను, పరిశుద్ధం పొందుకున్నాను, ఇక ఎలా జీవించినా కూడా నా పని అయిపోయింది, ఇక పరలోక రాజ్యం నాదే అన్నట్టు ప్రియం ద్వారా అనేక మంది తమ యొక్క మరి అమూల్యమైనటువంటి దేవుడిచ్చినటువంటి లేక ఆయన కృప ద్వారా మనకి లభించినటువంటి యొక్క రక్షణను నిర్లక్ష్య పెడుతూ ఉంటారు. అయితే దేవుని వాక్యము ఏమాత్రం అలా చెప్పటం లేదు. దినాల్లో మన మత్తయి సువార్త నుంచి కూడా మరి అనేకమైనటువంటి యొక్క పత్రికల నుంచి కూడా మనము అనేక రకాల వాక్యాలను మనం విన్నాం. పోయినసారి ఎబ్రీ రాసిన పత్రికలో మనము చూసాం. ఈ దినం తిమోతి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో రక్షణ విషయంలో మరి ఏమి బోధిస్తున్నాడో ఆ విషయాన్ని గురించి దీని తర్వాత ఈ యొక్క తిమోతి పత్రిక అయిన తర్వాత మిగతా వాటిలో కూడా మనం చూసుకుందాం. ఎంతవరకు అయితే అన్ని మీ ముందు పెట్టి నేను త్వరగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మీరు చదువుకొని దాన్ని అర్థం చేసుకోండి. నేను దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు, ఎందుకంటే కేవలం వచనాలు మాత్రం మీ ముందు పెడుతున్నానండి. కాబట్టి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మొట్టమొదటిగా తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక ప్రియులారా 1వ అధ్యాయం 18 నుంచి 20 వరకు చదువుకుందాం. ఎవరైనా చదవగలిగిన వారు మీరు చదవచ్చు. ప్రియులారా, తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి 20 వరకు. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనము చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు తోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో ఉమైను, అలెగ్జాండ్రియు ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడ్డకై వీరిని సాతానుకు అప్పగించుతని. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తన ప్రియ కుమారుడైనటువంటి ప్రియుడు తిమోతికి ఈ రీతిని చెప్తున్నాడు. నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి గలవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలని వాటిని బట్టి ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. ఇది అన్నాడు. మంచి మనస్సాక్షితో నీవేం చేయి, విశ్వాస సంబంధమైన పోరాడు అంటున్నాడు. ఒక విశ్వాసకు ఉండవలసినటువంటిది మంచి మనస్సాక్షి. రెండవది ప్రియం ద్వారా ఇక్కడ దేవుడు ఏదైతే మనకి అప్పగించాడో, ఇక్కడ తిమోతికి ప్రియమైన బిల్లారా ప్రవచనము ద్వారా కొన్ని సంగతులు ఆయనకి చెప్పబడినది. దాని ప్రకారం ఏం మంచి పోరాడు అంటున్నాడు. అలాగనే దేవుడు ఈ దినము కూడా మనందరికీ కూడా తన యొక్క ఉపదేశమును మనకి ఇవ్వబడింది. అనేక రీతులుగా పరిశుద్ధ గ్రంథ చంద్రుడి ద్వారా, దేవుని సేవకుల ద్వారా, అపోస్తుల ద్వారా మనకు ఉపదేశం ఇవ్వబడుతూ ఉంది. ఈ ఉపదేశాన్ని నువ్వేం చేయాలి, మంచి మనస్సాక్షితో ఏం చేయాలి, గైకొనాలి. దాని నిమిత్తం పోరాటం చేయాలి. అర్థమైందండి?
నాకు మంచి మనస్సాక్షి కలిగి ఉంది, ఉపదేశం ఇవ్వబడిందని సరిపోదు. ఆ ఉపదేశంలో నిలబడాలంటే నీకేముంటుంది? పోరాటం ఉంటుంది. అర్థమైందండి? ఏ వచనం అయితే నువ్వు వింటున్నావో, ఏ ఉపదేశం అయితే నీకు అప్పగించబడుతుందో, ఆ ఉపదేశ ప్రకారం నువ్వు జీవించాలంటే నీవు ఎంతో పోరాటము చేయవలసిన వాడవై ఉన్నావు. అది విశ్వాస సంబంధమైనది, ఆత్మ సంబంధమైన పోరాటము. అర్థమవుతుందండి? ఇది నిజమైన విశ్వాసులకు ఉంటూనే ఉంటుంది. అందుకే చాలాసార్లు అంటూ ఉంటారు, నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, ఇక్కడ ఉండలేకపోతున్నాను అంటే దాని అర్థం ఏంటంటే పోరాటము. అయితే ఆ ఉండటం కొరకు ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టకూడదు. ఉండలేకపోతున్నాను కదా అని దాని ఇంకా నా వల్ల కాదులని అలా ఉండిపోవడం కాదు, కాంప్రమైజ్ అయిపోవడం కాదు. ఎలాగైనా నేను ఆ రీతిగా ఉండాలి, లేదా ఈ వాక్యం ప్రకారం జీవించాలి, ఈ రీతిగా సమర్పణ చేసుకోవాలి, ఈ రీతిగా నడిపించబడాలి అని ఏం చేయాలి? నువ్వు నిత్యం ఏం చేయాలి? పోరాటం చేస్తూ ఉండవలసిన బాధ్యత ఉంది. ఆ పోరాటంలో జయించవలసిన వాడవి ఉన్నావు. దేవుడు తన కృపా బలాన్ని ఏం చేస్తాడు? నీకు ఇస్తాడు. కాబట్టి ఈ విషయం జ్ఞాపకం. అదే విషయాన్ని ఇక్కడ అపోస్తుడైన పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు. అయితే ఇక్కడ కొంతమంది అంట అతి మనస్సాక్షిని త్రోసివేశారంట. వీళ్ళెవరు? వీళ్ళు రక్షణ పొందిన విశ్వాసులే, సేవకులే. కానీ ఏం చేశారు? రక్షింపబడిన వారు సేవకులు. కానీ ఏం చేశారంటే వీళ్ళు మంచి మనస్సాక్షిని ఏం చేశారంట? త్రోసివేశారంట. త్రోసివేసి విశ్వాసులు ఓడ బద్దలైపోయినది. ఎవరో విశ్వాసులు ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. విశ్వాసము ఓడ. దీనికి ముందు కూడా ఈ యొక్క విశ్వాస ఓడ గురించి చెప్పుకున్నాం అనుకుంటాను ప్రియులారా. ఈ యొక్క ఓడ విశ్వాసాన్ని ఓడతో పోల్చబడింది. ఇంకా మనం ముందుకు చెప్పుకోవాలంటే క్రైస్తవ జీవితం అనేది విశ్వాసముతో ఆరంభమై విశ్వాసముతో ముగిస్తుంది. అర్థమవుతుందండి? విశ్వాసంతో ఆరంభమై విశ్వాసముతోనే ముగుస్తుంది. ఈ విశ్వాసానికి అంతము లేదు. అందుకే ప్రియమైన బిడ్డలారా, 1 కొరింథీయుల్లో 13వ అధ్యాయం చివరిలో అంటాడు, నిలుచున్నది ఏంటిదంట? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఇవి నిలుస్తుంది అంటాడు. విశ్వాసంతో ఏం చేస్తాం? మనం పరలోకంలో ప్రవేశిస్తాం. అందుకని అంతం వరకు కూడా విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మధ్యలో విశ్వాసం వదిలిపెట్టేస్తే ఏమైనట్టు? ఇలా ఓడ సముద్రం మధ్యలో ప్రియులారా పగిలిపోయినట్టు. విశ్వాసాన్ని ఒక ఓడతో పోల్చాడు ఇక్కడ. ఓడ ప్రయాణం ఈ ఒడ్డు నుంచి ఒక గురితో ప్రారంభం అవుతుంది కదండి. ఇక్కడ ప్రారంభమై అద్దరికి చేరాలి. అద్దరికి చేరాలంటే ఇక్కడి నుంచి ఆరంభమై ఏం చేస్తుంది? ప్రయాణం చేస్తూ ఉంటుంది సముద్రంలో. ఎన్నో అలలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే మధ్య భయంకర తుఫాను, సునామీలు, ఇవన్నీ కూడా తట్టుకుంటూ, ఆటుపోట్లు తట్టుకుంటూ ఏం కావాలి? అద్దరికి చేరాలి. ఒకవేళ మధ్యలోకి అది ముందుకు సాగలేక పగిలిపోయిందంటే ఏ ప్రయోజనం? అంత నష్టమే జరుగుతుంది. అలాగే విశ్వాసం ప్రారంభమైన జీవితం ఈ లోకం నుంచి నీ యొక్క విశ్వాస జీవితం ఆరంభమైంది. ఏదైతే ప్రభు సొంత రక్షణ అంగీకరించి మారుమనసు పొంది ప్రభుకి నీ జీవిత బ్యాటరీ ద్వారా అప్పగించుకున్న ఆ దినమే నీ ప్రయాణం ప్రారంభమైనది. ఈ ఆరంభమైన జీవితం ఏం చేయాలి? అద్దరికి చేరాలి. మన అద్దరు ఎక్కడ? మన ముగింపు ఎక్కడ అంటే పరలోక రాజ్యము. ఎప్పుడు ఈ యొక్క యాత్ర ముగిస్తుందంటే మనము మరణించడమో, లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు రావటమో, రెండవ రాకడలో ఆయన కొనిపోవటమో, అప్పుడే మన యాత్ర అనేది ముగిస్తుంది. అంతవరకు ఈ లోకంలో శ్రమలు, కష్టాలు, నిందలు, బాధలు, అవమానాలు, అనారోగ్యత, ఇంకా రకరకాల సమస్యలు వస్తూ ఉంటుంది. అన్నిట్లో ఏం చేయాలి? ఓపిక తేజాలు నువ్వు ప్రయాణం కొనసాగించాలి. ముందుకు సాగలేకపోతే కొంతసేపు నిలబడాలి, వెనక్కి రాకూడదండి. కాదు కొద్దిసేపు ఆగాలి, తర్వాత మళ్ళీ మొదటికి ప్రయాణము ముందుకు అడుగులు వేయాలండి. అంతేగాని వెనక్కి మాత్రం అడుగులు వేసే ప్రసక్తి ఉండకూడదు. ఉదాహరణకి భయంకరమైన తుఫాను వస్తుంది అనుకోండి, కొన్నిసార్లు లంగర్ వేసేసి ఏం చేస్తారు? ఆ మధ్యలో ఆ పడవను ఓడనేది ఆపేస్తారు. ఆ తగ్గేదాకా ఆగేస్తారు.
ఆగిన తర్వాత మళ్ళీ తగ్గిన తర్వాత మళ్ళీ ప్రయాణము ప్రారంభమవుతుంది. అలాగనే ప్రియమైన బిడ్డలారా, విశ్వాస జీవితం కూడా ఏం చేయాలి? ప్రయాణం కొనసాగుతూ ఉండాలండి. అంతేగాని మధ్యలో నువ్వు విశ్వాసం కోల్పోతే, అంటే విశ్వాసం కోల్పోతే అనేక మంది ఇక దేవుడు వద్దు ఏమొద్దు, ఈ బాధలు మన వల్ల కాదు, ఇక యేసయ్య వద్దు ఏమొద్దు, మనం మళ్ళీ ఏదో లోకంలో కలిసిపోదామని చాలా మంది మళ్ళీ వెనక్కి అందులో లోకంలో కలిసిపోతూ ఉంటారు, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అర్థమవుతుందండి? అలా ఉండడానికి వీల్లేదు. ఇక్కడ కొంతమంది విశ్వాసులు లేకుంటే సేవకులు ఏం చేశారంట? మంచి మనస్సాక్షిని త్రోసివేసి విశ్వాస విషయంలో ఏం చేశారు? ఓడ బద్దలైపోయినట్టు, అంటే మధ్యలో ఓడ ఏమైపోయింది? పగిలిపోయింది. ఓడ పగిలిపోతే ఇక దాని ప్రయోజనము ఉండదు, ఇక అవతలకి చేరదు, ఎటు చేరదు, ఇంకా మధ్యలో మునిగిపోవాల్సిన సముద్రమును. అలా ఎన్నో పడవలు, ఎన్నో ఓడలు ఏమయ్యాయి? సముద్రం మునిగిపోయింది. మీరందరికీ తెలిసే ఉంటుంది టైటానిక్ ఓడ, టైటానిక్ షిప్ మీకు అందరికీ విని ఉంటారు. అది ఎంతో గొప్ప లగ్జరీ షిప్ అండి. అది ప్రయాణం అయింది, కానీ మధ్యలో ఏమైంది? ఒక భయంకరమైన ఐస్ గడ్డ వచ్చి ఢీ కొండ బట్టి అది మధ్యలో పగిలిపోయి అలా మునిగిపోయింది. ఇప్పటికి సముద్రంలో ఉన్నది. ఎన్నో వేల మంది చనిపోయారు. కాబట్టి ఈ రకంగా మనం బాగా అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, విశ్వాసం అనేది ఒక ఓడ ప్రయాణం లాంటిది. ఈ అద్దరి నుంచి ప్రారంభమై అద్దరికి చేరాలి. మధ్యలో ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని అలలు వచ్చినా ఏం కాకూడదు? ఆగిపోకుండా స్లోగా ప్రయాణం జరిగించాలండి. మధ్యలో కూలిపోకూడదు, మధ్యలో వదిలిపెట్టకూడదు, మధ్యలో విశ్వాసాన్ని కోల్పోకూడదు. అది ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి రక్షణ అనేది ప్రియులారా ఒక ఓడ ప్రయాణం లాంటిది. ఇక్కడ ఆరంభమైన జీవితం ఏం చేయాలి? అవతలకి అద్దరికి చేరాలి. అలాగే రక్షణ పొందిన మనము యేసు ప్రభు వచ్చేంత వరకు, లేకుంటే మనము మరణించి పరలోకానికి చేరేంత వరకు ఏమై ఉండాలి? దాన్ని కాపాడుకోవాలి. విశ్వాసం దాన్ని కాపాడుకోవాలి. లేకపోతే ఎక్కడైనా కూలిపోయే పరిస్థితి, పోగొట్టుకునే పరిస్థితి ఉన్నదన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు అన్నది ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాం. అలాగే 4వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికులను వేషధార వలన మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఈ చివరి దినం అంత్య దినాల్లోనంట అనేక దయ్యపు బోధ లక్ష్యం చేంజ్ విశ్వాస భ్రష్టులగుతారంట. విశ్వాసం కోల్పోతారు దయ్యపు బోధలు అనుసరించి. ఆ దయ్యపు బోధ గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటూ వస్తున్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ అంత్య దినాల్లో కూడా ఏంటి? విశ్వాసం ఏం చేయాలి? కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అని ఇక్కడ 4 నుంచి 6 వరకు కూడా మనకి దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. రకరకాల ఉపదేశాలు, దైవ బోధలు వచ్చేసి అది విశ్వాసం తొలగి ప్రసక్తి వస్తుంది. అందుకనే ప్రియులారా, దేవుని మీద విశ్వాసం మనము అంతం వరకు విశ్వాసం ఏం చేయాలి? కొనసాగవలసిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది అన్న విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది.